చేసి మీరు మాట్లాడగలరు. రమ్య మేడం గారికి మైక్ పోతుంది సార్. ఆవిడ మనం పోస్ట్ చేయకముందు మైక్ ఉంటుందండి, పోస్ట్ చేసాక మైక్ పోతుంది. సో దెర్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు వేరే మైక్ ఫోన్ లో వచ్చింది నుంచి సార్, అయినా జాయిన్ అవ్వమని చెప్పండి సార్. మైక్ వచ్చింది సార్, మైక్ వచ్చింది. వెరీ గుడ్ మేడం. మేడం మైక్ గారు అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ మేడం. చేయండి ఆ అమ్మా. మైక్ మీద అట్లా క్లిక్ చేయండి అమ్మా. ఓకే ఓకే వెరీ గుడ్. మాట్లాడతలే మాట్లాడండి అమ్మా. ఇప్పుడు మీ మాట మాకు వినపడుతుంది. రమ్య మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. దేనికోసం ఈ యొక్క VR4 ను మీరు వాడారు? నాకు మంట దగ్గర జాయింట్ దగ్గర ఏంటంటే ఒకటి కాయలాగా వచ్చింది సార్. అది హలో వినపడుతుంది తల్లి, చెప్పు తల్లి. అది జాయింట్ దగ్గర కాయలాగా వచ్చింది. అది చాలా మంది డాక్టర్ దగ్గర చూపిస్తే నాకు ట్యూమర్ కాయ అని యాక్చువల్ గా చెప్పారు. హలో అది అయితే అది నేను ఎప్పుడు 8 ఇయర్స్ నుంచి అది ఉన్నది. సో అదేంటంటే నేను హాస్పిటల్ KGH లో కూడా నేను చూపించుకున్నాను. చూపించుకుంటే ఏంటన్నారంటే దాని మీద ఇంజెక్షన్స్ కోర్స్ వాడాలని అన్నారు. దాని మీద ఇంజెక్షన్ చేయించుకోవాలంటే చాలా రేర్ కదా, చేయించలేక పెయిన్ తో చాలా బాధపడేదాన్ని. అదేంటంటే వారానికి ఒకటి, అది ఒక ఇంజెక్షన్ ₹1000 1200 అనమాట. నేను ఇంకా వారానికి ఒకటి అంటే ఎక్కడ చేయించుకుంటానని చెప్పేసి అని అలాగే అయినా చేయించుకున్నాను కానీ తగ్గలేదు. తర్వాత నుంచి ఏంటంటే ప్రవీణ్ గారి దగ్గర నాకు ఈ మెడిసిన్ నాకు ఆయన ద్వారా VR4 వచ్చిందండి. దాన్ని వాడిన తర్వాత నాకు దీంట్లో ఏంటంటే 80% రిజల్ట్ వచ్చిందండి. చాలా బాగా పనిచేసింది. ఇంకా 20% ఏదో కొంచెం ఉంది. నేను బాటిల్ కూడా ఏంటంటే ఒకటి కూడా 1 మంత్ లో ఒకటే వాడాను. పూర్తిగా సమయం వాడలేదు. అంటే నాకు కొంచెం వాడలేని టైం సరిపోక నేను వాడలేదు. ఇప్పుడు రెండో బాటిల్ ఇంకోటి కూడా వాడతాను. ఇంక మీదట కంటిన్యూ చేసేస్తే నా హెల్త్ కూడా చాలా కంట్రోల్ అయింది. నేను ఇదివరకు కానీ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. నిద్ర కూడా పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే నేను అనుకోవద్దు, నన్ను చూసిన వాళ్ళందరూ ఏంటి రేపు చచ్చిపోతుందా అన్నట్టుగా నన్ను అంతా చాలా ఇదిగా ఉంటాను. సో ఇప్పుడు మాత్రం నేను హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్కడికన్నా సరే చాలా ఈజీగా కూడా నేను నడవగలుగుతాను, వెళ్ళగలుగుతాను. ఇది ఒక్క ప్రాబ్లం గురించి నేను అది వాడాను. నా ఒంట్లో ఉన్న చాలా డిసీజెస్ కూడా చాలా మెరుగొచ్చినాయండి. చాలా వరకు నాకు బాగా బెటర్ గా పనిచేసినాయండి. ఈ VR4కి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్ అండి. ఈ సార్ ద్వారా నేను ఈ మెడిసిన్ వాడుతున్నందుకు నాకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కాదమ్మా, ఎందుకు చనిపోతావని అని ఎందుకు అనుకున్నారు జనాలు? అంత వీక్ ఉన్నారా మీరు? మీరు అంత వీక్ గా ఉన్నారా, ఉండేవారా రమ్య గారు? రమ్య మేడం. సో వారికి సిగ్నల్ సరిలేనట్టుంది. సో రమ్య గారి మాటలు మీరు విన్నారు. తాను అందరూ కూడా చనిపోతారని అనుకున్నారట ఆవిడ ఉన్నటువంటి వీక్నెస్కి. అలాంటి ఆవిడ ఇది వాడుకొని మొత్తం ఆరోగ్యాన్ని సవరించుకోగలిగారు. ఈరోజు చక్కగా ఉందండి. సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ఒక మంచి టెస్టిమోనీని మీరు తీసుకొని వచ్చినందుకు. మరి నెక్స్ట్ లాస్ అయ్యాను. అది ఎందుకు అలాగే అయిపోయిందో నాకు తెలియలేదు. నన్ను చూసిన వాళ్ళందరూ అలా అనుకున్నారు. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ ఏంటి ఇంత ఫెయిర్ గా వచ్చావు, ఏంటి ఇంత కొంచెం చాలా హెల్తీగా కనిపిస్తున్నావు అన్నట్టుగా నన్ను ఇప్పుడు ఇంకో రకంగా రెస్పాండ్ అయ్యి నాకు ఇంకో రకంగా రిసీవింగ్ వచ్చిందండి. అప్పుడు రిసీవింగ్ కి ఇప్పుడు రిసీవింగ్ కి నాకు నేనే నమ్మలేకపోతున్నాను అసలు. నేను ఒక దానికి వాడాను. నా ఒంట్లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ గా దీంతోని నేను ఫుల్ఫిల్ చేసుకున్నానండి దీని ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీరు ఏం చదివారమ్మా? మంచిగా చదువుకున్నట్టున్నారు. ఏం చదివారు తల్లి? ఏం లేదు సార్, 10th క్లాస్ సార్. మా ఆయన గారు ఆటో వేస్తారు. మా ఆయన గారు ఆటో వేస్తారు. ఆయన కూడా ఈ మెడిసిన్ వాడారు. మా ఆయనకి జాండీస్ వచ్చిన టైంలోని చాలా సివియర్ అయింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఇదే ఫుడ్, ఇంకా అదర్ ఫుడ్ అసలు మామూలు ఫుడ్ లిక్విడ్ అనేది ఏది కూడా తీసుకోలేదు. ఇది వాడిన తర్వాత ఆయన చాలా క్యూర్ అయ్యారు. అసలు అలాగ అవుతారని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. మీరు 1 year పాటు ఆపకుండా వాడండి, ఓకేనా?
లేదు సార్, ఇప్పుడు కంటిన్యూ నేను తప్పకుండా వాడతాను సార్. థ్యాంక్ యూ అట్లాగే సార్. తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. మీరు దయచేసి ఆ గడ్డ ఏదైతే కరిగిపోయిందన్నారో దాని ఫోటోలు కూడా మా రమణ సార్కి అదేవిధంగా ప్రవీణ్ గారికి పంపించండి ప్లీజ్. పంపిస్తాను సార్. తప్పకుండా. నేను పాత ఫోటో నేను ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, ఇది కూడా నేను పంపిస్తాను, నా ఫోటో కూడా. సార్ వారు వెరీ గుడ్. వైజాగ్ మన 30th మీటింగ్ వస్తారు సార్, లైవ్ లోనే మాట్లాడతారు. నేను ఓ అప్పుడు 30 మాట్లాడతాను సార్, తప్పకుండా. మండే వస్తున్నాను. థ్యాంక్ యూ తల్లి, రా అమ్మా రండి. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.